Hello my dear students, see the another method very important, volume integrals. సో వాల్యూమ్ ఇంటిగ్రల్స్ మనం ఎలా చేయాలనేది ఆ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మనకు ఇక్కడ కూడా మనకు ఇంతవరకు ఒక లైన్ పైన మనం ఒక లైన్ ఇంటిగ్రల్ ఎలా కనుక్కోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ అలాగే సర్ఫేస్ ఇంటిగ్రల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సర్ఫేస్ అంటే ఏమి, లెంత్ ఇంటూ బ్రెడ్త్, అంటే 2 కోఆర్డినేట్స్ వస్తాయి, XY రావచ్చు, YZ రావచ్చు, ZX రావచ్చు. ఇలా ఉంటే దాన్ని సర్ఫేస్ ఇంటిగ్రల్ అంటారు. లైన్ అంటే ఓన్లీ ఎక్స్ కానీ ఇంటిగ్రేట్ చేయడం, లేదా వైని ఇంటిగ్రేట్ చేయడం, లేదా జెడ్ని ఇంటిగ్రేట్ చేయడం, ఇలాగ జరిగితే లైన్ ఇంటిగ్రల్స్ అంటారు. సర్ఫేస్ ఇంటిగ్రల్ అంటే మీకు ఆల్రెడీగా XY కానీ YZ ZX వస్తుంది. వాల్యూమ్ ఇంటిగ్రల్ అంటే ఇక్కడ త్రిబుల్ ఇంటిగ్రల్స్ ఉంటుంది. త్రిబుల్ ఇంటిగ్రల్స్ ఉంటే దాన్ని వాల్యూమ్ అంటారు. సో మనకి గివన్ ఏదైనా ఫోర్స్ అంటే ఎఫ్ ఉందనుకోండి, ఎఫ్ డివి, ఇక్కడ ఎఫ్ అనేది ఎనీ వెక్టార్ అనమాట. ఎనీ వెక్టార్ కావచ్చు లేదా స్కేలర్ కావచ్చు. వెక్టార్ అయినా ఉండొచ్చు లేదా స్కేలర్ అని ఉండొచ్చు. ఓకే, ఇక్కడ ఇలా వి అని పెడతాడు. వి అంటే ఏమి, ఇక్కడ వాల్యూమ్ మనం కనుక్కోవాలని అర్థం. అంటే దీనికి ఈక్వలెంట్ ఏమవుతుందంటే త్రిబుల్ ఇంటిగ్రల్ రాసుకోవాలి. త్రిబుల్ ఇంటిగ్రల్ ఎక్స్ వై జెడ్ లిమిట్స్, వై లిమిట్స్, ఎక్స్ లిమిట్స్ రాసుకుంటాం. ఎఫ్ అనేది ఉంటుంది. డివి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డిఎక్స్ డివై డిజెడ్ అనమాట. డిఎక్స్ డివై డిజెడ్. సో మనకి యాక్చువల్గా వాల్యూమ్స్ మనకి క్యూబ్ ఉంటుంది, క్యూబాయిడ్ ఉంటుంది. ఓకే, యాక్చువల్గా మనకి వాల్యూమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యూబ్ ఉందనుకోండి, ఇలాగా ఒక క్యూబ్ ఉందనుకోండి, మనకు చూడండి ఇలా క్యూబ్ ఉంటే ఇదేమిది ఎక్స్ వై జెడ్. సో మనకు లిమిట్స్ అన్నీ కూడా ఎక్స్కి 2 లిమిట్స్ ఉంటాయి, 2 లిమిట్స్ ఉంటాయి. ఓకే, 2 లిమిట్స్. అలాగే వైకి కూడా 2 లిమిట్స్ ఉంటాయి. అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్ అనేవి ఉంటాయి. ఏమవి అంటే జెడ్కి కూడా 2 లిమిట్స్ ఉంటాయి, 2 లిమిట్స్. ఓకే, వీటికి ఏం చేస్తాం మనం, త్రిబుల్ ఇంటిగ్రల్ అప్లై చేస్తాం. త్రిబుల్ ఇంటిగ్రల్ అప్లై చేస్తాం. అంటే ఏం తెలుసు కదా మనకు, ఏం చేస్తాం, ఇది లోయర్ లిమిట్ రాస్తాం. ఇది లోయర్ లిమిట్ రాస్తారు ఇక్కడ. ఇది ఏం రాస్తారు, అప్పర్ లిమిట్ రాస్తారు, అప్పర్ లిమిట్. ఓకే, ఇది ఫస్ట్ జెడ్ లోయర్ లిమిట్, ఇది వై, నెక్స్ట్ ఇది ఎక్స్, ఇది ఎక్స్. ఓకే, లిమిట్స్ రాస్తారు. ఇంకేం చేస్తారు, ఎఫ్. ఓకే, సో డిఎక్స్ డివై డిజెడ్. ఫస్ట్ జెడ్ చేస్తారు, తర్వాత వై చేస్తారు, తర్వాత ఎక్స్ చేస్తారు. చేసి సింప్లిఫై చేస్తే వాల్యూమ్ వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి సర్ఫేసెస్ ఎన్ని ఉన్నాయి, మనకు యాక్చువల్గా మనకు సర్ఫేసెస్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 6 సర్ఫేసెస్ వస్తాయి కదా. ఇది 1, ఇది ఒక సర్ఫేస్, నెక్స్ట్ ఇదొక సర్ఫేస్, నెక్స్ట్ ఇదొక సర్ఫేస్, నెక్స్ట్ ఇదొక సర్ఫేస్ వస్తుంది. అంటే టోటల్గా ఏమొస్తాయి మనకు, S1 S2 S3 S4. అంటే టోటల్ సర్ఫేసెస్ S1 అనుకోండి, S1 ప్లస్ S2 ప్లస్ S3 ప్లస్ S4 ప్లస్ S5 ప్లస్ S6. ఈ సర్ఫేసెస్ ఇండివిజువల్గా కనుక్కొని యాడ్ చేస్తే, అంటే ఇప్పుడు చేసాం కదా సర్ఫేస్ ఇంటిగ్రల్, ఒక్కొక్క సర్ఫేస్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేస్తే, ఈ సర్ఫేస్ కనుక్కున్నాం, మరి దానికి ఆపోజిట్ సర్ఫేస్. ఓకే, ఈ సర్ఫేసెస్ ఏరియాస్ అన్నీ కూడా యాడ్ చేస్తే అది మనకు వాల్యూమ్ ఇంటిగ్రల్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఏముంటుంది, ఇది వాల్యూమ్ ఇంటిగ్రల్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఈ రెండు చేసినట్లయితే దాన్నే డైవర్జెన్స్ థీరం అంటారు. డైవర్జెన్స్ థీరం అంటే ఏమి లేదు, సర్ఫేసు, లైను ఇవన్నీ వస్తే ఇంక ఈజీగా చేసేస్తారు. అంటే సర్ఫేస్ ఇంటిగ్రల్స్ అన్నీ ఇండివిజువల్గా కనుక్కోవాలి. అంటే ఈ ఏరియా ఫస్ట్, ఈ ఏరియా, నెక్స్ట్ ఈ ఏరియా ప్రతి ఏరియా, అంటే 6 సర్ఫేసెస్ వస్తాయి కాబట్టి 6 సర్ఫేసెస్ ఏరియాస్ ఒక్కొక్క దాన్ని కనుక్కొని యాడ్ చేస్తే మనకు డైరెక్ట్గా త్రిబుల్ ఇంటిగ్రల్ అప్లై చేసి వాల్యూమ్కి కనుక్కుంటే ఆ వాల్యూమ్ ఏదైతే వాల్యూ వస్తుందో టోటల్ సర్ఫేసెస్ యొక్క ఏరియా కూడా దానికి ఈక్వల్గా ఉంటుందన్నమాట. అలా ఉంటేనే దాన్ని వాల్యూమ్ ఇంటిగ్రల్స్ అంటారు. లేదా ఆ రెండు ప్రూవ్ ఈక్వల్ అయినాయి అనుకోండి, హెన్స్ వెరిఫైడ్ డైవర్జెన్స్ థీరం అని కూడా అంటారు. సో థీరమ్స్ గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వాల్యూమ్ ఇంటిగ్రల్స్ మీరు ఎలా చేయాలో నేర్చుకోవాలి. సో కాబట్టి వాల్యూమ్ ఇంటిగ్రల్ అంటే అది. ఓకేనా, సో మనకి ఈ సర్ఫేసెస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏమిది, ఇది S1 అనుకుంటా, ఇది S2, ఇది S3 అనుకుంటే, ఇది S4 అనుకుంటే, నెక్స్ట్ ఇది S5, నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి వస్తుంది కదా S6. టోటల్ సర్ఫేసెస్ యాడ్ చేస్తే దీని యొక్క త్రిబుల్ ఇంటిగ్రల్ అప్లై చేస్తే
అది ఏమవుతుంది మీకు వాల్యూమ్ ఇంటిగ్రల్కి ఈక్వల్ అవుతుంది అనమాట. దిట్ ఈస్ కాల్డ్ ఏ వాల్యూమ్ ఇంటిగ్రల్స్. ఐ విల్ డిస్కస్ వన్ బై వన్ ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే. హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద వాల్యూమ్ ఇంటిగ్రల్స్ ప్రాబ్లం. ఓకే. సో ఇఫ్ f is equal to 2xzi minus xj plus y square k, evaluate volume f dv, where v is the region bounded by the faces x is equal to 0, x is equal to 2, y is equal to 0, y is equal to 4, y is equal to 6, z is equal to x square, z is equal to 4 ఇచ్చాడు. ఓకే. సో మనకు వాల్యూ బట్టి ఏం ఫార్ములా ఎఫ్ డివి అంటే x లిమిట్స్ 0 to 2, నెక్స్ట్ 0 to 6, z లిమిట్స్ x స్క్వేర్ టు 4. సో ఒక్కొక్కటి మనం 1 by 1 మనం ఇంటిగ్రేట్ చేస్తూ రావాలంతే. చూడండి ఇక్కడ దాట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏం చేస్తారు ఇక్కడ z లిమిట్స్ కాబట్టి z ఇంటిగ్రేట్ చేయండి 0 to 2, 0 to 6. ఓకే. ఇది ఏమొస్తుంది 2x, జడ్ని చేస్తే z స్క్వేర్ బై 2 i మైనస్ xz j ప్లస్ y స్క్వేర్ z k. ఓకే. లిమిట్స్ ఏముండే మనకు x స్క్వేర్ టు 4 ఏముండే ఇక్కడ x స్క్వేర్ టు 4. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 2, 0 to 6, 2 క్యాన్సిల్ అవుతుందా x. అప్పర్ లిమిట్ పెట్టండి ఇక్కడ 4 స్క్వేర్ అంటే 16 మైనస్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 4. ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఏమి ఇక్కడ ఎక్స్ పవర్ 4. ఓకే. ఇదేమి వస్తుంది ఐ. ఓకే. అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ పెట్టాను మైనస్ ఎక్స్ ఇక్కడ జెడ్ ప్లస్లో 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ ప్లస్ వై స్క్వేర్ జెడ్ అంటే ఇక్కడ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కే. ఏమొస్తుంది ఇక్కడ డిఎక్స్ డివై. దట్ ఈజ్ ఈక్వల్ టు 0 to 2, 0 to 6 మల్టిప్లై చేయండి. ఇది ఏమొస్తుంది 16x మైనస్ ఎక్స్ పవర్ 5 ఐ మైనస్ 4x మైనస్ ఎక్స్ క్యూబ్ జే ప్లస్ 4y స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ కే డిఎక్స్ డివై. సో నెక్స్ట్ ఏం చేస్తారు ఇక్కడ y లిమిట్స్ కాబట్టి వైని చేయండి అంటే 0 to 2 ఇది ఏమొస్తుంది 16xy మైనస్ ఎక్స్ పవర్ 5 టు y ఇంటూ ఐ మైనస్ 4x మైనస్ ఎక్స్ క్యూబ్ వై జే ప్లస్ ఇది 4y క్యూబ్ బై 3 మైనస్ y క్యూబ్ బై 3 ఎక్స్ స్క్వేర్ కే. ఓకే. లిమిట్స్ ఏముంటాయి మనకి ఇక్కడ 0 to 6. సో 0 to 2 16 ఏమొస్తుంది ఇక్కడ సో 96 అవుతుందా 6 పెట్టండి y ప్లేస్లో ఇక్కడ 6 సబ్స్టిట్యూట్ చేస్తే 16 ఇంటూ 2 6 ఇంటూ ఎక్స్. y ప్లేస్లో లోయర్ లిమిట్ అంతా 0 అయిపోతుంది కాబట్టి అవసరం లేదు అంటే 6 పవర్ 5 ఎక్స్ పవర్ 5. ఓకే. ఎక్స్ పవర్ 5 ఐ మైనస్ 4x మైనస్ ఎక్స్ క్యూబ్ వై అంటే ఏమి 6 మైనస్ 0 ప్లస్ 4/3 6 క్యూబ్ మైనస్ 6 క్యూబ్ బై 3 ఎక్స్ స్క్వేర్ ఓకే. ఓకే. సో అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అన్నీ 0 అయిపోతాయి కాబట్టి ఇంకా అవసరం లేదు. ఓకే. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమొస్తుంది మనకి 96 ఎక్స్ని చేస్తే ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ 6 ఇంటూ ఇది ఎక్స్ పవర్ 6/6 ఐ మైనస్ ఇది ఏమొస్తుంది 4x స్క్వేర్ బై 2 మైనస్ ఎక్స్ పవర్ 4/4.
ఓకే, లిమిట్స్ ఏముంటాయి 0 to 2, ఇది కూడా 0 to 2 ప్లస్ 4 into 6 cube by 3 x minus 6 cube by 3 x cube by 3 j ఇది k 0 to 2. సో ఫైనల్గా మనకు 2 పెట్టండి, ఎక్స్ ప్లస్ అంతా 2 పెట్టేస్తే ఫైనల్గా మనకు ఆన్సర్ వచ్చి 128i minus 24j minus 384k. ఇది ఆన్సర్ వచ్చేస్తుంది. అప్పర్ లిమిట్ 2 పెట్టేస్తారు, ఎక్స్ ప్లస్ అంతా 2 పెట్టి క్యాల్సిల్ కొట్టేస్తే మీకు ఆన్సర్ ఇది వచ్చేస్తుంది అనమాట. సో వాల్యూమ్ ఇంటిగ్రల్ అంటే మనం ఇలాగా త్రిబుల్ ఇంటిగ్రల్ అనేది అప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. Hello my dear students, see the incidence matrix. How to write the incidence matrix given figure. చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన ఫిగర్ ఏదైతే ఉందో ఇది గ్రాఫ్ అనమాట. గ్రాఫ్ అంటే ఏమి మనకు, వాట్ ఈస్ ద గ్రాఫ్? గ్రాఫ్ మీన్స్ ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ వర్టిసెస్ అండ్ ఎడ్జెస్, వాటితో ఫామ్ అయిన దాన్ని గ్రాఫ్ అంటారు. ఓకే, ఇక్కడ E1, E2, E3, E4, E5 ఆర్ ద ఎడ్జెస్, V1, V2, V3 ఆర్ ద vertices. Okay, so the graph incidence matrix we are represented IGతో రిప్రజెంట్ చేస్తాము. సో ఇక్కడ ఏం చేస్తారంటే వర్టికల్గా ఏం చేస్తారు, ఇక్కడ V1, V2, V3, V4 రాసుకోండి, ఇక్కడ అడ్జస్ట్ రాసుకుంటారు E1, E2, E3, E4, E5. ఏదైతే మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, V1కి ఏ బ్రాంచెస్తో అయితే, అంటే ఈ బ్రాంచ్ అనుకోండి, అంటే అడ్జస్ట్నే బ్రాంచెస్ అనుకుంటున్నాం. ఏ దాంతో లింక్ ఉందో, అంటే V1కి కనెక్ట్ అయింది E5 ఉంది, E1 ఉంది కాబట్టి, సో V1కి ఏవైతే లింక్ ఉందో ఏముంది ఇక్కడ E1, E5. ఓకే, ఆ ప్లేసెస్లో 1 పెడతారు, ఇక్కడ 1, ఇక్కడ 1, రిమైనింగ్ అన్నీ కూడా 0 తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అలాగే నెక్స్ట్ V2 చూసుకోండి. సో V2 ఏం చేస్తారు, ఇక్కడ V2కి ఏమేమి ఉన్నాయి చూడండి. V2కి ఎలా ఉంది మనకు, V2కి ఏ బ్రాంచెస్తో ఉంది, E1తో ఉంది, E3తో ఉంది. సో కాబట్టి E1, E3, E2. ఓకే, సో కాబట్టి E1 దగ్గర వచ్చి ప్లేస్లో 1 పెడతారు. E2 అంటే దీన్ని సెల్ఫ్ లూప్ అంటారు. ఎప్పుడైతే సెల్ఫ్ లూప్ ఉంటుందో అక్కడ 2 తీసుకోవాలి. సెల్ఫ్ లూప్ అంటే ఏమి, అవుట్ గోయింగ్, ఇన్కమింగ్, అంటే ఇది అవుట్ గోయింగ్ ఉంటుంది, మరి అదే లూప్కి అదే పాయింట్కి ఆ పాయింట్ నుంచే వెళ్ళడము ఉంటుంది, రావడము ఉంటుంది అనమాట. అంటే ఇన్ డిగ్రీ ఉంటుంది, అవుట్ డిగ్రీ ఉంటుంది, కాబట్టి యూ టేక్ దిస్ 2. ఓకే, సెల్ఫ్ లూప్ వస్తే ఏం చేయాలి, మనం 2 తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అలాగే E3 ప్లేస్లో కూడా మనం ఏం చేస్తాం, లింక్ ఉంది కాబట్టి 1, ఇంకా రిమైనింగ్ వాటితో రిలేషన్ లేదు కాబట్టి 0, 0. నెక్స్ట్ సిమిలర్లీ V3 తీసుకోండి. సో V3 అనేది తీసుకున్నట్లయితే దానికి E5తో ఉంది, V3 తీసుకుంటే E5, E3, E4 ప్లేసెస్లో ఏం పెడతారు మీరు, 1 పెట్టేయండి. ఆ ప్లేసెస్లో 1 పెట్టాం. ఇంకా రిమైనింగ్ ప్లేస్లో ఏం పెడతాం మనం, 0 పెడతాం. అలాగే సిమిలర్లీ V4 దగ్గర చూడండి, ఇక్కడ V4తో E4తో లింక్ ఉంది. ఏమిది V4 ఏముంది మనకు, E4తో లింక్ ఉంది, ఓన్లీ ఆ ప్లేస్లో మాత్రం 1, రిమైనింగ్ అన్నీ కూడా 0 పెడతారు. సో ఈ విధంగా రాసేదాన్ని ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ అంటారు. ఏమంటారు ఇక్కడ, ఇన్సిడెన్స్ matrix. Okay, next I will explain how to write the circuit matrix. Okay, I will explain. Hello my dear students, see the another problem. If f vector ఏమి ఇచ్చాడు, 2x cube I plus 2xyj plus xk, find value del f dv and x is equal to 0, 1, y 0, 1, z is equal to 0, 1 అన్నారు. సో మనం వాల్యూ అనేదాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తారు, మనకు డెల్ ఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి. డెల్ డాట్ ఎఫ్, డెల్ అంటే మనకు తెలుసు I ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే ఇంటూ డో బై డో వై ప్లస్ కే ఇంటూ డో బై డో జెడ్. ఓకే, ఇంకేముంది, ఇది 2x క్యూబ్ I ప్లస్ 2xyj ప్లస్ xk, దట్ ఈజ్ ఈక్వల్ టు I డాట్ I 1 అవుతుంది. విత్ రెస్పెక్ట్ ఏం చేయాలా, డో బై డో ఎక్స్ ఇంటూ ఎక్స్ క్యూబ్ని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది, 3x², 3 2 6x². అలాగే j డాట్ j 1 అవుతుంది. విత్ రెస్పెక్ట్ ఏం చేయాలా, y చేయాలి.
వై చేస్తే 1 అవుతే ఏమొస్తుంది నీకు 2x. విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేయాలి. కే డాట్ కే 1 అవుతుందా? సో విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేయాలి. జెడ్ అనే టర్మ్ లేదు కాబట్టి ఇది కాన్స్టాంట్ 0 అయిపోతుంది. ఏమొస్తుంది? ఇది 0 అయిపోతుంది. అంటే డెల్ ఎఫ్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకా వాల్యూ అప్లై చేయాలి. ఇంకేం ఇంటిగ్రల్ వి dv that is equal to triple integral x లిమిట్స్ ఏముంటాయి? 0 to 1, 0 to 1, 0 to 1. అంటే x లిమిట్స్ 0, 1, y లిమిట్స్ 0, 1, z లిమిట్స్ కూడా 0, 1. ఏముంది ఇక్కడ మనకు 6x² ప్లస్ 2x. dv అంటే ఏమి? dx, dy, dz. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు మీరు? 0 to 1, 0 to 1 z చేయండి. అంటే 6x² ప్లస్ 2x z లిమిట్స్ 0 to 1 dx dy. దట్ ఈస్ కూడా అప్పర్ లిమిట్ ఏమి? 1 మైనస్ 0. అప్పర్ లిమిట్ ఏమి ఇక్కడ? 1 మైనస్ 0 అంటే 1 వచ్చేస్తుంది. ఓకే, 0 to 1, 0 to 1 6x² ప్లస్ 2x అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే dx dy. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏం చేస్తారు? విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేయండి, వై చేయండి. ఏమిది? వై చేస్తారు. అంటే ఏమి? 0 to 1 6x² ప్లస్ 2x. ఓకే, 1 చేస్తే y వస్తుంది. ఇదేమి? 0 to 1. సో dx. సో 0 to 1 6x² ప్లస్ 2x. ఇది కూడా అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ ఇంటూ dx. దట్ ఈజ్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు నెక్స్ట్ x చేయండి. x³ 3 మైనస్ 2 xని చేస్తే x²/2. సో లిమిట్స్ ఏమి? 0 to 1. దట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ మైనస్ లోయర్ ఉంటుంది. 3 1 జా 3 2 జా 2 1 పెట్టేసి ఇక్కడ ఏమొస్తుంది? 1³ అంటే 1 వస్తుంది. ఇక్కడ 2 2 కూడా క్యాన్సిల్. ఇంకేమొస్తుంది? ఇక్కడ 1² అంటే 1. ఓకే, మైనస్ లోయర్ లిమిట్ 0 పెట్టండి. 0 0 అయిపోతుంది కాబట్టి 0. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 into 1 2 మైనస్ 1 అంటే 1 వస్తుంది. సో క్యూబిక్ యూనిట్స్, వాల్యూమ్ యూనిట్స్. ఈ విధంగా మనం వాల్యూమ్ ఇంటిగ్రల్ అనేది మనము అప్లై చేయాలి. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే మీరు ట్రై చేసుకోవచ్చు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం కూడా నేను ట్రై చేస్తాను. ఇంకొక ప్రాబ్లం మీకు చెప్తాను. ఓకే, హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద అనదర్ ప్రాబ్లం. మనకి ఏమి ఇచ్చాడు? ఫైండ్ డెల్ క్రాస్ ఎఫ్ డివి వాల్యూమ్ ఇంటిగ్రల్ ఇఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు x² yz i ప్లస్ y² xz j ప్లస్ z² ప్లస్ xy k ఇచ్చాడు. x 0, 1 ఇచ్చాడు. y లిమిట్స్ 0, 2 z ఈజ్ ఈక్వల్ టు 0, 1 ఇచ్చాడు. సో వాల్యూమ్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ డెల్ క్రాస్ ఎఫ్ కనుక్కోవాలి మనం. డెల్ క్రాస్ ఎఫ్ కనుక్కుంటే తర్వాత మిగతా చేసుకోవచ్చు. డెల్ క్రాస్ అంటే మీకు డెట్ తెలుసు కదా, ఏమిది? i j k. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు? ఇక్కడ డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్. ఏముంది ఇక్కడ? x² ప్లస్ yz. నెక్స్ట్ y² ప్లస్ xz. నెక్స్ట్ ఏమి? z² ప్లస్ xy. డెట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు i ఇంటూ, చూడండి ఈ కాలము ఈ రో ఎలిమినేట్ చేసి విత్ రెస్పెక్ట్ టు y చేయండి. ఇక్కడ z అనేది కాన్స్టెంట్ 0, ఇక్కడ y చేస్తే 1, ఏం మిగులుతుంది నీకు? x. నెక్స్ట్ అలాగే ఏం చేయాలి? విత్ రెస్పెక్ట్ టు z చేయండి. z చేస్తే y కాన్స్టెంట్ కాబట్టి 0, zని చేస్తే 1 అవుతుంది, x మిగులుతుంది. మైనస్ j ఇంటూ, ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ j సెకండ్ కాలము సెకండ్ రో ఫస్ట్ రో ఎలిమినేట్ చేశారు. ఫస్ట్ రో అంటే సెకండ్ కాలం ఎలిమినేట్ చేసి విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయండి. ఎక్స్ని చేస్తే 1 అవుతుంది, వై అనేది మిగులుతుంది. ఓకే, నెక్స్ట్ అలాగే విత్ రెస్పెక్ట్ జెడ్ చేయండి. ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ వై ప్లస్ కే. ఈ కాలము ఈ రో ఎలిమినేట్ అవుతాయి. ఓకే, ఈ కాలము ఫస్ట్ రో ఎలిమినేట్ అయితే విత్ రెస్పెక్ట్ ఏం చేయాలి? ఎక్స్ చేయాలి. ఎక్స్ని చేస్తే ఏమొస్తుంది నీకు? జెడ్. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ ఏం చేయాలి? వై చేయాలి. వై చేస్తే 1 మైనస్ జెడ్. సో టోటల్గా ఏమొచ్చింది మనకు? 0i ప్లస్ 0j మైనస్, ఓకే, 0k. టోటల్ ఫైనల్గా ఏమొచ్చింది? 0 వచ్చింది. సో వాల్యూమ్ ఇంటిగ్రల్ కనుక్కోమన్నాడు కాబట్టి
డెల్ క్రాస్ ఎఫ్ డివి ఈజ్ ఈక్వల్ టు త్రిబుల్ ఇంటిగ్రల్ లిమిట్స్ ఏమొస్తుంది 0 to 1, 0 to 2, ఓకే 0 to 1 ఏమొస్తుంది, ఇది 0 వచ్చింది కాబట్టి 0, డివి అంటే డిఎక్స్ డివై డిజెడ్. ఓకే, సో ఐఎమ్ కేయింగ్ ఫర్ ఎగ్జాంపుల్గా కే అనేది 0 అనుకుంటా. సో కే పెట్టుకుంటాను నేను అక్కడ. యాక్చువల్గా అంత మొత్తం 0 వచ్చేస్తుంది, కాకపోతే మీకు ట్రిపుల్ ఇంటిగ్రల్ ఎలా చేయాలని తెలియాలి కాబట్టి నేను జస్ట్ కే పెట్టుకుంటున్నా అక్కడ. సో కే అనే దాన్ని పక్కకు పెట్టేసి 0 to 1, 0 to 2 విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేయి, జెడ్ 0 to 1. సో డిఎక్స్ డివై. ఓకే, సో కే 0 to 1 అప్పర్ మైనస్ లోయర్ లిమిట్. ఓకే, నెక్స్ట్ అలాగే వై చేయండి 0 to 2 డిఎక్స్. సో కే ఇంటూ ఇది అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ 2 minus 0 అంటే 2. నెక్స్ట్ అలాగే ఎక్స్ చేస్తారు అంటే 0 to 1. సో ఏమొస్తుంది ఇక్కడ కే ఇంటూ 2 into 1 దట్ ఈజ్ ఈక్వల్ టు కే అంటే 0 కాబట్టి 2 into 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా మనం ఒకవేళ ఇట్లా డెల్ క్రాస్ ఎఫ్ ఇస్తే డెట్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత వచ్చిన దానికి ఏం చేయాలి, మనం ఇది కనుక్కోవాలన్నమాట. ఓకే, సో ఇలాగా మనం చేసుకోవాలి. ఫైనల్గా మనకి ఏమొచ్చింది 0. మీకు యాక్చువల్గా ఈడే 0 వచ్చేస్తుంది, బట్ మీకు త్రిబుల్ ఇంటిగ్రల్ తెలియాలి కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది. ఓకే, ఇలాగా మనకు వాల్యూమ్ ఇంటిగ్రల్స్ ఉంటాయి. మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తా, ట్రై చేయండి. కొన్ని ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇస్తాను. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2x² మైనస్ 3z I మైనస్ 2xy j మైనస్ 4xk. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు, x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 0, z ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ ఏమి ఇక్కడ 2x ప్లస్ 2y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ అనదర్ లిమిట్స్ ఇవ్వలేదు కాబట్టి మీరు కనుక్కోవాలి, కనుక్కొని చేయాలి. ఓకే, మీరు అనదర్ లిమిట్స్ ఇవ్వలేదు కదా, ఇవ్వనప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు వై ప్లేస్లో ఎక్స్ లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్స్టెంట్లోనే ఉండాలి. ఎక్స్ లిమిట్స్ ఎలా ఉండాలి, మీకు కాన్స్టెంట్లోనే ఉండాలి కాబట్టి మీకు లిమిట్స్ కనుక్కోవడం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ వై ప్లేస్లో 0, జెడ్ ప్లేస్లో 0 పెడితే 2x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 4, అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నీకు 2 అవుతుంది. 2 to 2 to 4 అంటే ఎక్స్ లిమిట్స్ తెలిసిపోయినాయి. x ఈజ్ ఈక్వల్ 0 ఒకటి ఉంది, 1 ఉంది. నెక్స్ట్ వై లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓన్లీ ఎక్స్లో ఉండాలి. వై లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓన్లీ ఎక్స్లో అంటే జెడ్ ప్లేస్లో 0 పెట్టండి. ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ జెడ్ ప్లేస్లో 0 పెట్టేసేయండి. పెడితే అప్పుడు ఏమొస్తుంది, 2x యూతులు తీసుకురండి, ఏమొస్తుంది 2y ఈజ్ ఈక్వల్ టు 4 minus 2x. 2 మల్టిప్లై చేసి ఇంకోసారి డివైడ్ చేస్తుంది, ఇంక 2 తీసేస్తే ఇక్కడ. ఓకే, ఏమొస్తుంది y మైనస్ 2 minus x. ఓకే, సో ఇంకేముంది, y ఈజ్ ఈక్వల్ 0 ఒకటి ఉంది, y లిమిట్స్. జెడ్ లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ xyలో ఉండాలి. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇది 4 minus 2x minus 2y, ఇంకోటి జెడ్ ఈజ్ ఈక్వల్ 0. ఇంకేం చేస్తారు మీరు, ఫస్ట్ ఇంకేం చేస్తారు, ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, వాడు మనకి ఈ విధంగా కనుక్కోమన్నాడు. ఏమిది, ఫైండ్ VFDV, ఇది ఒక ప్రాబ్లము. నెక్స్ట్ వచ్చి డెల్ క్రాస్ FDV, ఈ రెండు ప్రాబ్లమ్స్ చేయాలి. ఇది ఏమిది డెల్ డాట్, ఇది క్రాస్ ప్రోడక్ట్, ప్రాబ్లం నెంబర్ 1, ఇది ప్రాబ్లం నెంబర్ 2. మీకు లిమిట్స్ ఫైండ్ అవుట్ చేశాను కాబట్టి ఇక మీరే చేసుకోవచ్చు. ఇక లిమిట్స్ ఇవి తీసుకొని చేసుకుంటూ వస్తారనమాట. ఇది మీకు వర్క్ ఇచ్చాను, ఇది ట్రై చేయండి, రాకుండా ఉంటే అడగండి. ఈ విధంగా మనం వాల్యూమ్ ఇంటిగ్రల్స్ అనేటివన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి. సో సర్ఫేసు, లైను, వాల్యూమ్ ఇంటిగ్రల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ యాక్చువల్గా డైవర్జెన్స్, గ్రీన్స్ థియరం ఇవన్నీ కూడా మనం ఛాయిస్లో వదులుకోవచ్చు. ఎందుకంటే ఇంతవరకు మీకు ఎగ్జామ్లో అడుగుతాడు. ఈ వెక్టర్ క్యాల్కులస్ అంటే ఫస్ట్ యూనిట్లో డిఫరెన్షియేషన్ ఉంది కదా, డిఫరెన్షియేషన్, సాలినాయిడ్లు, ఇర్రోటేషనల్, నెక్స్ట్ డైరెక్షన్ ఆఫ్ వెక్టర్స్ కనుక్కోవడము, యాంగిల్ కనుక్కోవడము. ఓకే, ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు XI ప్లస్ YJ ప్లస్ ZK ఇలాంటివి ఇచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ సర్ఫేస్ వరకు అడుగుతాడు. ఇదంతా కలిపి ఒక క్వశ్చన్. ఆర్ థీరమ్స్ ఇస్తాడు, డైవర్జెన్స్ థీరమా, స్టోక్స్ థీరమా, గ్రీన్స్ థీరమా, అదొక ప్రాబ్లం ఇస్తాడు. సో మీరు ఏదో ఒకటి చేస్తే సరిపోతుంది, మీరు అది ఛాయిస్లో వదులుకోవచ్చు. సో కాబట్టి మీరు ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు
మీకు ఆల్రెడీగా గ్రీన్స్ థీరం కానీ డైవర్జెన్స్ థీరము స్టోక్స్ థీరం అన్నీ కూడా లైన్ ఇంటిగ్రల్ సర్ఫేస్ ఇంటిగ్రల్ పైనే ఆధారపడి ఉంటాయి. లైన్ ఇంటిగ్రల్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఓకే వాల్యూమ్ ఇంటిగ్రల్ వీటిపైనే డిపెండ్ అయి ఉంటాయి అనమాట అవి. సో ఇవి వస్తే అవి వచ్చేసినట్లు లెక్క. ఇంకా ఇవి చేసేసేయడం అలవాటు అయితే మీకు అవి ఈజీగా వచ్చేస్తాయి. ఇక అవి రెండు ఒకటే పెద్ద తేడానేం లేదు. కాకపోతే అక్కడ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు చేస్తాం. సర్ఫేసు వాల్యూమ్ రెండు చేస్తే దాన్ని డైవర్జెన్స్ థీరం అంటారు. అర్థమైందా? సర్ఫేసు వాల్యూమ్ చేస్తే దాన్ని డైవర్జెన్స్ థీరం అంటారు. స్టోక్స్ థీరం అంటే లైన్ ఇంటిగ్రల్ సర్ఫేస్ ఇంటిగ్రల్ చేస్తే ఏమి ఇక్కడ సర్ఫేసు లైన్ ఇంటిగ్రల్ చేస్తే దాన్ని గ్రీన్స్ థీరం అంటారు. దాన్ని ఏమంటారు? గ్రీన్స్ థీరం. అదేవిధంగా స్టోక్స్ థీరం అంటే ఏమి? లైన్ ఇంటిగ్రల్ సర్ఫేస్ ఇంటిగ్రల్ రెండు చేసినామనుకో దాన్ని స్టోక్స్ థీరం అంటారు. అంటే కర్ల్ అప్లై చేసి చేస్తాం అనమాట. ఇది వాటి యొక్క మెథడాలజీ. ఓకే, సో అలాంటివి మీరు ట్రై చేసుకోవచ్చు. రిమైనింగ్ మీకు సబ్జెక్ట్ దాదాపుగా నేను చేయాల్సిన ఏదైతే మీకు ఇవ్వాలనుకున్నానో అదంతా మీకు న్యాయం చేశాను. ఇక మీరు ప్రాక్టీస్ చేస్తే మంచి మార్కులు తెచ్చుకుంటారు, లేదంటే మీ ఇష్టం. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేస్తారని అనుకుంటున్నా, ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా పాస్ కావాలి మీరు. ఓకే 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 దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. ఐ విల్ గో అనదర్ సబ్జెక్ట్. ఇంకా వేరే వాళ్ళకి కూడా ఉంటాయి కాబట్టి ఇంకా వాళ్ళకి వెళ్ళిపోతాను. మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. గురు బ్రహ్మ గురు విష్ణు